కొడుకు రామయ్య మీ సమెక్క కట్టిండే ఆడవిల్ల గౌరమ్మనేమో తల్లికి బొల్లి ఉంటే పిల్లకు సుక్కున్నట్టుగా ఆడవిల్ల గౌరమ్మనేమో మరి కనుకనేమి జోగుదయింది. పెద్ద కొడుకు ఎల్లమ్మ పెద్ద కొడుకు బయటలోడయ్యిండు. ముగ్గురు చిన్న కొడుకులేమో పంబల్లో అయ్యారు. ఆడవిల్ల గౌరమ్మ జోగుదయింది. ఈ పంబల్లోనికి జోగు పంబల్లోనికి బయటలోనికి ఏం వరుస అడిగిండు రాముడు. బయటలోనికి పంబల్లోనికి బావ పంబల్లో వరుస వీళ్ళిద్దరు అట్లంటే ఓని బయటలోనికి పంబల్లోనికి చోగుదేవి కావాలి. ఆడవిల్ల గంగదేవి ఏమంటుంది మనవడా రామయ్య బయటలోనికి పంబల్లోనికి ఆడవిల్ల చోగురాలు మేడవర్తలు కావాలరా రామా మరదలన్న మాట విన్నాడు పరశురాముడు. అమ్మా రేణుక ఇప్పుడు నాకు నా చేయి చిక్కినట్టు కూడా తొక్కిపట్టి నీ తల నరుకుతుందమ్మా. తోడబుట్టిన తమ్ముళ్ళని బొమ్మరదంటే ఎట్లా విలువాలి, తోడబుట్టిన ఆడదాన్ని మరదలంటే ఎట్లా విలువాలి. నాకు తండ్రి లేకున్నా పీడ వాసే తోడబుట్టిన దాన్ని మరదలంటే నేను విలువలేనే. ఈ వేషం నేను కట్టకున్నట్టుకుంటే నా అమ్మ దొరక పట్టుకొని తండ్రి పేడగనట్టుకుంటే మా అమ్మ చెయ్యం తప్పు మీద వేసుకున్నట్టు అవుతుంది. పరశురాముడు సరే పర్వాలేదు అన్నాడు. పరశురాముడు ఊరు ఊరు ఆడవాడ తిరుగుకుంటా కాపులు కర్ణాలు గొల్లోలు కుమ్మరి వాడకడ తిరుగుకుంటా మొత్తం వస్తుంటే ఏ ఇడుపుకు చూడు 5 బొట్లున్నాయి, ఏ దర్వాజకు 5 యాపకొమ్మలు చెక్కున్నాయి. జాడబట్టుకుంటా మా తవాడాకు వచ్చిండే. జాంబవంతులకు మేనల్లుళ్ళ వరుస అత్త మాతలింగమ్మ 30 పనిముట్ల ఒట్టు తినిపించిండు. వెనక మరి వెళ్ళిపోతూ ఉంటే అలనాడు మరి మాతలింగమ్మ కళ్ళ చూసింది. అత్త మాతలింగమ్మ మట్టు మంగళవారం పుట్టు బుధవారిక జోగురాలు వాళ్ళదని బంగారు కొంగవార కత్తితో తినిపించిండు. మాతలింగమ్మ చీరకన్నా ఎక్కువనా, ఈ సొమ్ముల కన్నా ఎక్కువనా, ఈ బట్టల కన్నా ఎక్కువనా ఆశపడ్డది. ఆ బంగారు కొంగవాల కత్తితో తిన్నది. పెద్ద మాత్రం పట్టుకున్న బంగారు కొంగవాల కత్తి ఇనుపది కత్తి అయింది, చెక్కది పిడయింది. అదే కాకుండా నందగోళం తోడు తినిపించుడు పరశురాముడు. బంగారు గోళ మాయమై మట్టి గోళం అయితే ఉన్నదమ్ము. నందల దాసుకుని ఎల్లమ్మదేవి తలమాద నొప్పి లేవచ్చరా. అదంటట్లో పోయింది. ముచ్చటకు 3వసారి ఒట్టు తినిపోతా. పరశురాముడు రాకముందుకేమో ఎల్లమ్మ దాసుకోక ముందుకేమో కడుపు తోటి ఉంది మాతలింగమ్మ. రాముడు వచ్చే వరకు చక్కని అడ్డం చూడండి పొడుగు మూడు పొత్తిట్ల బాలకెవ్వ ఆ పిల్ల ఉడపోస్తున్నది. అత్త బిడ్డ నీకు ఆ పిల్ల నీకు ఏం కావాలని అడిగింది పరశురాముడు. ఓ రామయ్య నాకు లేక 7 కొడుకులు రాముడా. రామయ్య ఎంతమంది కొడుకులున్నా మీద పడి ఏడ్చే కొడుకు ఎవరు లేడు. నాకు ఆడవిల్ల కావాలని కొన్ని ఆడవిల్లని కనుక్కున్న 7 తోడబట్టి నక్కతే ఆడవిల్ల నాకు బిడ్డ కావాలన్నది. మట్టు మంగళవారం పుట్టు బుధవారికి జోగురాలు రాలేదని బిడ్డనెత్తి కొట్టమని చెప్పి రావయ్య ఉన్నావయ్య ముసలాయన ఉన్నావయ్య. ఇక పరశురాముడు ఏరో వచ్చిండు, బయటోడు ఏరో వచ్చి బిడ్డనెత్తి కొట్టమంటే ఉన్నాడు ముసలాయన. ఈ బట్టల కన్నా ఎక్కువ, చీర కన్నా ఎక్కువ, కుమ్మరోని సాన గనముంటే కుండల కరువా, కుమ్మరోని సాన గనముంటే కుండల కరువా, నువ్వు సల్లగుంటే పిల్లల కరువా.
ఒట్టి తిన్నది ఓళ్ళ ఉన్న పిల్ల ఓళ్ళ మాయమైపోయింది నా బిడ్డరో నా బిడ్డరో నా బిడ్డరో వాళ్ళందరూ కూడా ఎందుకు అయ్యారో వస్తువుల కట్టేవాడా అత్త మనలేడు సాయ కల్లా ఖరీదే ఉన్నవరా వారు కాడతావు ఎందుకు వచ్చినవరా నా బిడ్డ నాగా చేస్తుంది కదరా అన్నాడు పరశురాముడు ఏమంటాడు మాతలింగమ్మతో అయ్యో జామవంతులు ఎంత మోసం చేసుకున్నారే ఓ మామలారా ఇలనాడు నీ బిడ్డ నీకు బతికున్నట్టు కూడా బాబును నీ ఇంటికి నీ బిడ్డను ఇచ్చేదుండే బాబును నీ ఇంటికి వచ్చి నీ బిడ్డను చేసుకొని పోయేది బాబులోనికి నీకు ఏం పొత్తుండే ఇప్పటికైనా బాబునోడు వీళ్ళ కాలు పెట్టడు అత్త మాతలింగమ్మ బయట మంత్రం బ్రాహ్మణ మంత్రం ఒక్కడన్నాడు పరశురాముడే మరి అమ్మవారు ఆడి పిల్లలు అందకొలం కడ తోలుకొని వచ్చుడు రామయ్యా జామవంతులారా మామరారా నేను ఆడపిల్ల కొడుకునిగానా మామా మామరారా నాకు అడగనారు కాదురా మామరారా ఆడపిల్ల కొడుకునే మామా వాళ్ళందకొలం కడ తోలుకొని ఎవరో వచ్చి ఇంటికో డప్పు ఇంటికో బోనం ఇంటికో కొబ్బరికాయ ఇంటికో గుమ్మడికాయలు తొక్కి పట్టి మా అమ్మ ఎల్లమ్మ తండ్రి పేరు అడుగుతాను అనుకుని రావయ్యా చతుర్మధాంధ్రాల మూర్ఖురాల లోకులది గట్టినే ఉందమ్మా నువ్వు చేసేది గిట్టనే ఉన్నది రెండెలు కొడుకు నాకు రాజ్యాలు లేవన్నారు ముండెలు కొడుకు నాకు ముంగిలు లేవన్నారు తండ్రి వచ్చిన తర్వాత మారుతానికి నన్ను కన్నవానే ఒరెల్ల గండనన్నారమ్మా వంపుళ్ళ గండనన్న కన్నోని కాలు కాపి నన్ను కంటివానే అమ్మా రేణుక తల్లి చెప్తున్నా కొడుకులకి ఎరక తండ్రి పేరు అడగ తినవాని పేరు చెప్పమ్మా సత్యంతకాలం అని జోళ్ళ మోస్తున్నాడు రామయ్య తప్పించుకొని వెళ్ళిపోతూ లోకులన్న మాట నీ మీద పడుతుందా పడదా నీసువాడ కాదు నిజమల్ల మల్ల పూల తోడ కదలవాడ కాదు గంధం చిరుకోడను కానీ నీసువాళ్ళ దాచుకుంటేవా మామా మీరంతా గొప్పవాళ్ళు రా మామా ఆదికి మొదలు దైతులు కులాన జాంబవంతులు మీరు గొప్పోళ్ళు మామా మా అమ్మని దాచుకున్నారు ఇక మా అమ్మ పోయేటప్పుడు ఉట్టిగా వేసి వెళ్ళేటప్పుడు ఉట్టిగా రాదురా లందకాడు ఏర వచ్చి శాంతి పెట్టాలి ఆ లంద మీద అక్షంతలు చేస్తామన్నాడే అల్లోనే వీడియో సూపర్